రండి చివరి వర్తమానం నిమిత్తమే మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం చదువుకుంటూ వద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. బహుశా ఈ వర్తమానంతో ఈ యొక్క అంశముల గురించి ముగించబడవచ్చు, మరొక వర్తమానం లేదు కాబట్టి రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసిన యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేను దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. నా తండ్రి వాళ్ళ ఆజ్ఞను పొంది తిని. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణమును నేను పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కూడా ఉందన్నాడు. నా ప్రాణమును నేను పెట్టుచున్నాను, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పటికే శుక్రవారం ఉదయం నుండి ఈ రోజు వరకు కూడా ఇప్పటికి 2 వర్తమానాల వరకు ఇదే మనం ధ్యానిస్తూ వచ్చాం. అనేక సందర్భాల్లో ఎన్ని వర్తమానాలు ధ్యానించాం గుర్తుందా? ఇది లాస్ట్ వర్తమానం కాబట్టి ఇది కాదు, అంతకుముందు ఎన్ని ధ్యానించాం గుర్తుంది ఎవరికైనా? 2, 3. మొదటి రోజు 3, తర్వాత నిన్న 1, సాయంత్రం 1, ఈ రోజు 3, మొత్తం ఎన్ని? 8. కాబట్టి 8 వర్తమానాలు ఒక మాట మీద మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇంక 8 అయినా ఉండే, సమయం లేదు కాబట్టి వెళ్ళిపోవాల్సిన గడియ మా గడియ వస్తుంది కాబట్టి త్వరగా ముగించి వేస్తాం. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది అని అంటే, ఒక చక్కటి మాట ఉంది. ఏమని బైబిల్లో చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, నా ప్రాణమును నా అంతట నేను పెట్టుచున్నాను, దాన్ని ఎవడను తీసుకోలేడు. తనంతట తాను ప్రాణం పెట్టాడు, ఎవరు కూడా దాన్ని తీసుకోవడానికి అధికారం లేదు. ప్రభువుకు మాత్రమే తిరిగి తీసుకోవడానికి అధికారం. ఎవరు కూడా ప్రభు ప్రాణమును తీసుకోవడానికి అధికారం లేదు, ఎందుకంటే ఎవరు యోగ్యులు కాదు, ఎవరికి కూడా అధికారమే లేదు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, నా ప్రాణము నాకు అధికారం కలదని ప్రభు అంటున్నాడు. ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన అధికారం ద్వారా మరణం నుండి ఆయన అధికారం ద్వారా మరణం నుండి ఆయన తప్పించిన తర్వాత ఏం జరుగుతుంది అర్థమవుతుందండి? మరణం నుండి ఆయన తప్పించిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు మరణం చూసాం. ఆయనకి మరణం మీద అధికారం ఆయనకే ఉంది, మరణానికి లేదు. ఆయన తన ప్రాణముల మీద కూడా అధికారం ఉంది తిరిగి తీసుకోవడానికి. తన ప్రాణమును మరణం నుండి లేచాడంటే తన ప్రాణాన్ని తిరిగి పొందాడని అర్థం. తన ప్రాణాన్ని తిరిగి పొందుకుంటూ వచ్చాడు. తన ప్రాణాన్ని తీసుకోవడానికి తనకు అధికారం 7 అధికారాలు కావాలని, క్షమించండి, 7 అధికారం ఉందని మనం టేబుల్ వర్తమానం చూస్తూ వచ్చాం. ఏంటి? ఆయన ఆజ్ఞ అతిక్రమించలా కాబట్టి ఆయనకు అధికారం ఉంది. 2, యథార్థంగా ఉన్నాడు, ఆయనకు అధికారం ఉంది. 3, సరైన మార్గంలో నడిపించాడు, ఆయనకు అధికారం ఉంది. 4, మరణకరమైనది ఏది రోగం ఆయనలో లేదు కాబట్టి ఆయనకు అధికారం ఉంది. 5, పాపం చేయలేదు కాబట్టి ఆయనకు అధికారం ఉంది. 6, చెప్పండి, దేవుని చిత్తాన్ని జరిగించాడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది. 7 మనం మర్చిపోవద్దు, లాస్ట్ 7గా ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. మంచి కాపరిగా మంచిగా ప్రాణం పెట్టాడు కాబట్టి తిరిగి దాన్ని తీసుకుంటున్నాడు. మనం త్రోవ విడిచిన కూడా సరైన విధానం లేదు కాబట్టి మనకు మరణం వస్తుంది, ఆయనకి లేదు. సరే, మరణం తిరిగి తీసుకోవడానికి అధికారాలు చూసాం. మనకు కూడా మరణం నుండి తిరిగి ఇస్తున్నాడు. మనకి ఏం చేస్తున్నాడండి? మరణం నుండి తిరిగి ఇస్తున్నాడు. ఏ మరణం నుండి మనం తిరిగి లేపాడు? బైబిల్ ఉంది, మన్ను అనేది వెనకటి వల్లే మరలా భూమి చేరును. ఇట్లాగే వాక్యం చదువుతుంటే ఒక వ్యక్తి వచ్చి అడిగాడు అయిపోయిన తర్వాత, ఏమనంటే, అన్నా మరణం లేదని చెప్పావు కదా, మరణం నుండి యేసుప్రభు తప్పించాడని చెబుతున్నావు కదా, అయితే ఇక నాకు మరణమే లేదట్టుకుంటే నేను ఎన్ని రోజులైనా జీవించవచ్చు అట్టుకున్న భూమి మీద అన్నాడు. ప్రభు వచ్చేలాగా జీవించొచ్చాను అన్నాడు. మళ్ళీ ఇంకో మాట చెప్పా, మొన్న అనేది వెనకటి వల్లే మరలా భూమి చేరేద్దయ్యా, పుట్టినవాడు గిట్టక తప్పదు, ఖచ్చితంగా సావాల్సిందేను. నేను చెప్పిన మరణం ఏంటంటే ఆత్మకి మరణము లేకుండా దేవుడు కాపాడుతున్నాడని. ఈ శరీరానికి మరణం ఉంది, ఈ శరీరానికి ఖచ్చితంగా మరణం ఉంది. మొన్న అనేది వెనకడం వల్లే మరలా భూమి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు బైబిల్ ఘోషిస్తుంది. సో ఈ శరీరానికి మరణం ఉంది కాబట్టి ప్రభువు సైతం కూడా మరణించి తిరిగి లేచాడు. శరీరములకు మరణం ఉంది, ఆత్మకు లేదు.
ఎవరి ఆత్మలకు లేవు? ప్రభు ఎవరినైతే మరణం నుండి ఏ ఆత్మనైతే తిరిగి లేపాడో ఆ ఆత్మలకు మరణం లేదు. సో మరణం నుండి తిరిగి లేచిన ఆత్మలకి ఏమిస్తున్నాడు అని అంటే బైబిల్లో ఉంది. అర్థం చేసుకోండి. మరణము ఎవరికి తప్పించాడు అన్నది ఆరాధనలో చూసాం. మరణము నుండి తన ప్రాణమును పొందుకోవడానికి ఆయనకు అధికారం ఏంటో టేబుల్లో చూసాం. ఇప్పుడు ఫైనల్ వర్తమానం ఏంటంటే మరణము నుండి తప్పించబడినటువంటి ఆత్మలకి ఆయన ఏమిస్తున్నాడు అనేది బైబిల్లో ఉంది. వాటిని జ్ఞాపకం చేసుకోమనుకు ప్రభుని అడిగిన కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మీ వాక్య వెలుగులో మాతో మాట్లాడుతూ వచ్చారు వందనాలు. విత్తబడిన వాక్యములకు ఇప్పుడు వరకు విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలించండి. ఇప్పుడు విత్తబోయే వాక్యాన్ని కూడా నీరు కట్టి ఫలింపించండి. నా దేవా, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని నొప్పుకుంటున్నా. మీరైతే పునరుద్ధానం కలిగి ఆ పునరుద్ధానంలో నన్ను పాలు పంపులు చేశారు. నాకు ఏ యోగ్యత లేదు. 7 అంతల అనుభవం చూస్తే 7 అంతల అనుభవం నాలో ఉంది, యోగ్యత లేదు. దయచేసి మీరు క్షమించారు, మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి ఉదయం నుండి మీరు ఆరంభ ప్రార్థన నుండి పాటలు, ఆరాధన వర్తమానం ఆరాధించే విషయంలో ప్రభువుల్లో సరి చేసుకుని పాల్గొనే విషయంలో తోడుకుంటారు. ఫైనల్ వర్తమానంలోకి వెళ్తాను సాయం చేయండి. ముగింపు వర్తమానంలో మా జీవితాలు ఎలా ఉండేవో పరీక్షించుకోవడానికి సాయం చేయండి. ఏ ఆత్మ కలిగి మేము జీవిస్తున్నామో కూడా పరీక్షించుకోవడానికి సాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించడానికి మానవుని జ్ఞానం సరిపోదు. నేను జ్ఞానం లేని వాళ్ళని ఒప్పుకుంటున్నా. దేవా, ఇక్కడ కింద కూర్చున్నవారు నాకంటే జ్ఞానులని ఒప్పుకుంటున్నా. వారికంటే నేను జ్ఞానుని కాదు. కాబట్టి నాకు వారికి వాక్యం ఎలా ధ్యానించాలో నాకు తెలియదు. నీవే తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం యొక్క ప్రజలను విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. మీ వాక్య వేళలో మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తూ, నా తండ్రి, మేము సమస్తాన్ని మీకు అప్పచెబుతున్నాం. మీరే కార్యం చేయమని, మీ వాక్య పురుగులు సరిచేయమని. దేవా, మరి నీ ప్రజలకు అవసరమైన వాటిని పరలోకం నన్ను అనుగ్రహించమని, నన్ను మమ్మల్ని దర్శించమని, సరిచేయమని, వాక్య వెలుగులో మా జీవితాన్ని కాపాడుకోవడానికి, మరణం నుండి తప్పించమని ఆత్మ ఎలా ఉంటుందో అది మేము కూడా కలిగి ఉంటానని సాయం చేయమని. వాక్యం ధ్యానించడానికి బలహీనంగా ఉండ ప్రభా, శరీర బలహీనతలు, ఆత్మ బలహీనతలు కలిగిన వాడిని. నన్ను మీరే మీ పునరుద్ధాన శక్తితో, మరణాన్ని జయించిన బలముతో నన్ను బలపరచమని. దేవా, మరొకసారి నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీద నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. నన్ను ఈ ఆత్మ ద్వారా అభిషేకించి శత్రు సిగ్గు నీకు మయం తెచ్చుకోమని, నాతో మాట్లాడి ప్రతి అక్కర తెచ్చమని. దేవా, నన్ను నీ సిలువ చోటును మరుగుపరచమని. కలువరిశిలో శత్రుపైన నిజాన్ని పొందిన రక్తాన్ని నా పైన ప్రోక్షించుకుంటూ ఆ విజయవంతమైన రక్త ప్రోక్షణ కిందకు వస్తూ అంధకార శక్తులు బంధించి, చీకటి శక్తులు బంధించి, శత్రుకారులు లయపరిచి నాతో మాతో మీరు మాట్లాడమని, వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా, చాలా అంటే చాలా క్లుప్తంగా ముగించి వేద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది ప్రియులారా. బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఇక్కడ శ్రేష్టకరమైన మాట ఉంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఏమని రాయబడుతూ వచ్చింది? యోహాను సువార్త 10వ అధ్యాయం 18. చదవండి ఎవరైనా. పెద్దగా చదవండి అక్క. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వల్ల ఆజ్ఞ పొందిన వారుగా ఉంటూ వస్తున్నారు. ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రభువారు ఏమంటాడు? నాకు అధికారం కలదు. ఎందుకు? ఆత్మని తిరిగి తీసుకోవడం ఆయనకు, అది ప్రాణాన్ని తిరిగి తీసుకోవడం ఆయనకు అధికారం ఉంది. దేన్ని బట్టి ఆయనకు అధికారాలు వచ్చినా మనం చూస్తూ వచ్చాం. తర్వాత మరణమును ఆయన తిరిగి తన ప్రాణంలో తీసుకోవడానికి, మరణము నుండి తన ప్రాణం తీసుకోవడానికి ఏ యోగ్యతలు ఆయన కొండే కూడా దేవులో చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, ఒక ఆత్మ అంటే మరణం నుండి ప్రభువు ద్వారా తప్పించబడిన ఆత్మలకి, మరణం నుండి తప్పించబడిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం ఇస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాట చూసినట్లయితే కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 12వ వచనం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, మరణము నుండి తప్పించిన ఒక ఆత్మీయుడు, లేదా దేవుని ద్వారా మరణం నుండి తప్పించినట్టు తప్పించబడిన ఒక ఆత్మీయుడు ఎలా ఉంటాడు అని అంటే,
మరణం నుండి తప్పించబడిన ఒక ఆత్మీయుడు ఎలా ఉంటాడంటే మొట్టమొదటి ఇక్కడ రాయబడుతుంది. దేవుని వాక్యం చూస్తున్నట్టు ఇక్కడ మొట్టమొదటిగా జీవపు వెలుగులో ఉంటాడు. ఎక్కడ ఉంటాడండి? జీవపు వెలుగులో. ఎవరైతే మరణం నుండి తప్పించబడతారో, ఎవరైతే మరణం నుండి వెలుగుడికి వస్తారో, ఎవరి మీదైతే రెండవ మరణం అధికారం లేదో, ఎవరి మీదైతే రెండవ మరణానికి అధికారం లేదో, రెండవ మరణము ఎవరి మీద అధికారం ఉండదో అటువంటి వారు మరణం నుండి తప్పించబడ్డారు కాబట్టి, మరణపు వేదం నుండి తప్పించబడ్డారు కాబట్టి, మరణములో నుండి వాళ్ళు తప్పించబడ్డారు కాబట్టి వాళ్ళు ఏమవుతూ వస్తారండి? బైబిల్ రాయబడినటువంటి మాట, జీవపు వెలుగులో వాళ్ళు ఉంటారు. ఎక్కడుంటారు? జీవపు వెలుగు. పాడకూడ భారతం, జీవపు రొట్టె నీవైతవని. ఆ జీవపు వెలుగు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. ఈరోజు ఒక ఆత్మ మరణం నుండి తప్పించబడిందంటే, ఒక ఆత్మ నరకం నుండి తప్పించబడిందంటే, ఒక ఆత్మ మరణపు వేదం నుండి తప్పించబడిందంటే, ఆ ఆత్మ ఎక్కడుంటుందంటే క్రీస్తు యేసులో దాచబడి ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? క్రీస్తు యేసులో దాచబడి ఉంటుంది. క్రీస్తు యేసులో ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. యేసు ప్రభు లోపటే ఆత్మ ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవించుచున్నాడు అంటాడు కదా, నేను ఇదిగో మృతున్నైతే కానీ యుగ యుగములు సజీవులై ఉన్నారు అంటే అర్థం ఏంటి? జీవిస్తున్నాడు. యుగ యుగంలో జీవిస్తున్నాడు. జీవము పోటంటే యేసు ప్రభువారే. యుగ యుగంలో ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఎవరినైతే మరణం నుండి ప్రభు రక్షిస్తాడో, ఎవరినైతే మరణం నుండి తప్పిస్తాడో, ఎవరినైతే మరణం నుండి ప్రభు కాపాడుతున్నాడో ఆ ఆత్మీయుడు జీవపు ఓట కలిగి ఉంటాడు. జీవపు వెలుగులో ఉంటాడు. ఎక్కడున్నాడు? జీవపు వెలుగు. ఆ జీవపు వెలుగు ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట, జీవపు వెలుగులో ఉన్న వారికి నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎప్పుడు ఉదయిస్తాడు? ప్రతిరోజు తన జీవితంలో ఉదయించేవాడు. సూర్యుడు ఎప్పుడైనా ఉదయించుకోండి ఆగిపోతాడా? అప్పుడు ఆగిపోయిన అనుభవాలు ఉన్నాయా? సూర్యుడు ఆగిపోయిన అనుభవాలు ఉన్నాయా? ఉండే. యెహోషువ ప్రార్థన చేస్తే ఆగిపోయాడు. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేసినప్పుడు సూర్యుడు సైతమే అదృశ్యుడైపోయాడంట. సూర్యుడు సైతమే కనుమరుగైపోయాడు. అయ్యో నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను సృష్టించిన వాడు, జీవపు వెలుగైన వాడు, జీవపు వెలుగైనటువంటి ప్రభు మా పాపాత్ములైన మానవుల సిలువ వేయబడిన చూసి, సిలువ వేయబడిన అనుభవం చూసి కనీసం సూర్యుడు సైతమే, తేజస్సు మహా తేజస్సు కలిగిన సూర్యుడి సైతమే కూడా ప్రభువారి యొక్క సిలువను చూడలేక, జీవము వెలుగునిచ్చే సూర్యుని చూడలేక, ఆ సూర్యుని మగమే, సూర్యుడి సైతమే, ప్రకాశిస్తున్న సూర్యుడి సైతమే ఆరుణమైపోయాడు. ఆరుణమైపోతే కనబడకుండా వెలుగుతున్న అనుభవం ఉంది. సూర్యుడి సైతమే మరొక నీతి సూర్యుడు సిలువ వేస్తుంటే చూడలేక పారిపోతూ వచ్చాడు. కట్టికే చీకటి ఆ ప్రాంతంలో కమ్మిందని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, కట్టిక చీకట్లో ఉన్నటువంటి వారికి జీవం వెలుగిస్తున్నాడు. మరణం నుండి తప్పించబడిన ఆత్మీయుడు ఎలా ఉంటాడంటే జీవపు వెలుగులో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? జీవపు వెలుగులో. మరొకరు ఉంటారు. ఎవరు వాళ్ళు? యోహాను సువార్త 1వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5-6 వచనాలు కానీ చదివితే, ఆయనలో వెలుగు ఉన్న ప్రకారము మనమును ఆయనలో వెలుగు ఉన్న ప్రకారం ఆయన వెలుగు ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయనతో పాటు నడిస్తే వెలుగులో నడిచినటువంటి ఆయనలో వెలుగు ఉంది. సో ఆ వెలుగులో మనం నడవనప్పుడు చాలా మంది అనుకుంటారంట వెలుగులో నడవరు కానీ మేము వెలుగులో ఉందాం. ఏమనుకుంటున్నారు? వెలుగులో నడవరు కానీ వెలుగులో ఉందాం. వెలుగులో నడవకోకుండా వెలుగులో ఉన్నవాడిని చెప్పుకోవడం ద్వారా ఆయన్ని అబద్ధికునిగా చేస్తున్నామంట. ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువుని అబద్ధికుని చేస్తున్నాం. ఎందుకు? ఆయన వెలుగులో ఉన్నాడు, మనం వెలుగులో నడవట్లా కానీ వెలుగులో నడుస్తామని చెప్పుకుంటున్నాం. పేరుకే వెలుగులో నడిచినట్లే, పేరుకే వెలుగులో ఉన్నాం కానీ వెలుగులో లేవు, అబద్ధం ఆడుతున్నాం. తద్వారా ఏం జరుగుతుంది? ఆయన్ని దేవుణ్ణే అబద్ధికునిగా చేస్తున్నామంట. అసలు మన జీవితం మనం దేవుణ్ణి అబద్ధికునిగా చేయటం ఏంటి? దేవుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడైన బైబిల్ అంటుంది. మనం జీవించే జీవితం అంటే బయటికి వెలుగులో ఉన్నాం, లోపల వెలుగులో లేం. తద్వారా ఏమవుతుంది? ఈ వేషధారణ జీవితాన్ని బట్టి దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడు అవుతా ఉంటా. అయితే ఒక ఆత్మానుసారంగా జీవించే విశ్వాసి జీవపు వెలుగులోనే ఉంటాడు. చీకట్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు.
ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఆయనతో అన్యోన్య సావాసం కలిగి ఉంటాం. కాబట్టి మొట్టమొదటి మాట బైబిల్ రాయబడుతున్న మాట మనం అర్థం చేసుకుంటే, ఒక ఆత్మీయుడు, మరణం నుండి తప్పించబడిన ఆత్మీయుడు ఎలా ఉంటాడు? ప్రభు అధికారం పొంది ప్రభు యొక్క అధికారం ద్వారా మరణం నుండి తప్పించబడిన ఆత్మీయుడు ఎలా ఉంటాడంటే జీవపు వెలుగులో నడుస్తాడు. చీకటి జీవితాన్ని చూడడం, చీకట్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డు. బహుశా చీకట్లోకి వెళ్తున్నామంటే జీవపు వెలుగు మనలో నుండి పోతుందని అర్థం. మొదటి మాట. రెండోదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనం. దేవా చాలక్క ఏమని రాయబడుతూ వచ్చింది? దేవుని సన్నిధిలో. ఎక్కడ ఉంటున్నాడు? దేవుని సన్నిధిలో. ఒక విశ్వాసి తన ఆత్మని దేవుడు మరణం నుండి తప్పించినప్పుడు, మరణం నుండి తప్పించబడిన విశ్వాసి యొక్క జీవితము, విశ్వాసి తన ఆత్మ ఒకటి జీవ వెలుగులో ఉంటుంది. రెండవదిగా చూస్తున్నట్లయితే ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధికి వెలుపట ఉండదు. దేవుని సన్నిధికి వెలుపట ఉండవారు మనల్నే కదా దేవుని సన్నిధిలో తీసుకొచ్చాడు. ఒకప్పుడు పాళెం వెలుపట ఉండవారమే, దేవుడి మందిరానికి వెలుపట ఉండవారమే. కానీ యేసు ప్రభు ద్వారా కనికరించి దేవుడు మన లోపల తీసుకొచ్చాడు. యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు వాళ్ళు ప్రేమించాడు కాబట్టి లోపల తీసుకొచ్చాడు. ఇంకా ఆయన కుమారుని మన కొరకు బలిగా ఇవ్వడానికి ఆలోచించాలి. అపొస్తలుల పనులు 2 రాసిన పత్రిక 8:30 వచ్చిన ప్రకారం మనం లోపల తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరు జీవపు వెలుగు, మన ఆత్మ మరణం నుండి తప్పించబడిన వ్యక్తి, ప్రభు ద్వారా మరణం నుండి ఏ ఆత్మకి తప్పించబడిన ఆత్మ జీవపు వెలుగులో ఉంటుంది, చీకట్లోకి రాదు. రెండోది ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉంటుంది. కోరాహు యొక్క కుమారులకు మాట అంటారు, కీర్తన రచిస్తూ అంటారు, దేవుని బలిపీఠ మధ్య పిచ్చుకలకు వానకోయులకు ఏమంటారయ్యా? మేము కూడా పిచ్చుకలు లాంటి వారమే, మేము కూడా వానకోయులు లాంటి వారమే. పిచ్చుక లాంటిది తెలుసా? పిచ్చుక లాంటిది గట్టిగా ఇట్లా పట్టుకున్నాం అనుకో, పిచ్చుకుని గట్టిగా పిచ్చుకుని పట్టుకుంటే ఏమైంది? గుప్పిడితో గట్టిగా పట్టుకుంటే చచ్చిపోయింది అమ్మటే. అందుకంటే కదా మీ జీవం ఏపాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేది. నీటి మీద బుడగ లాంటిది. మరి నీటి మీద బుడగ లాంటి జీవితం కలిగిన మనుషుల్ని, ఆ నీటి మీద బుడగలాగా మానవుని యొక్క జీవితం కొంతసేపు కొంతలో ఆరిపోయే మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క ఆత్మని దేవుని సన్నిధిలో దేవుడు నిలుపుతూ వస్తున్నాడు. ఏమన్నా? దేవుని సన్నిధిలో ఉంచుతూ వస్తున్నాడు. ఈరోజు మనం దేహంతో వచ్చామా, ఆత్మతో దేవుని మందిరానికి వచ్చామా? నేనైనా మీరైనా ఎవరైనా ఎలా వస్తున్నాం? మనం నా మటుకు నేనైతే ఆత్మతో వచ్చాను, మీరు కూడా ఆత్మతోనే వచ్చారు. ఎందుకంటే ఆత్మతో ఎందుకు వచ్చారన్న సూచన ఏంటంటే దేవుని ఆరాధిస్తున్నారు కదా, ఆత్మతో స్వతంత్ర ఆరాధిస్తున్నారంటే ఆత్మతో వచ్చినట్లే. సో బైబిల్ ఏమైనా సర్విస్తూ వస్తుందంటే రెండో మాట బైబిల్ చెప్పే మాట, దేవుని సన్నిధిలో ఉంటాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరణం తప్పించబడిన ఆత్మ ఉందో, ఏ ఆత్మ అయితే యేసు ప్రభు ద్వారా మరణం తప్పించబడిందో ఆ ఆత్మ రెండోదిగా ఎక్కడ ఉంటుందంటే, ఒకటి జీవం వెలుగులో ఉంటుంది, రెండు దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవుని సన్నిధి వెలుపటికి వెళ్ళడానికి ఇష్టపడదు. ఇంకా ఆత్మ ఎలా ఉంటుంది తెలుసా? ఇంకా ఆ ఆత్మ మేక రాసినటువంటి గ్రంథంలో చూసినట్టు 4వ ఆమోసు గ్రంథం, క్షమించారు, ఆమోసు 4:12 రాయబడుతూ వచ్చింది. ఏమని తెలుసా? మీ దేవుని సన్నిధిని కనబడుటే మీరు. ఆ ఆత్మ ఎలా ఉంటుందంటే, దేవుని సన్నిధిలో ఉండే ఆత్మ దేవుని మందిరంలో టయానికి దేవుని మందిరానికి వెళ్ళి కనబడాలని ఆశ కలిగి, సమయానికి వెళ్ళి కనబడాలని, సమయానికి దేవుని మందిరంలో ఉండాలని. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆత్మ ఉండడానికి ఇష్టపడినప్పుడు ఏమంటది? టయానికి దేవుని మందిరానికి వెళ్ళాలని. ఇంకొక ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఎవరంటే దావీదే. ఈ ఆత్మ ఎవరు? దావీదే. దావీదు ఏమంటారు? జనులు యెహోవా మందిరముతో వినోదమన్నప్పుడల్లా హృదయం సంతోషిస్తుంది. నా దేవుని మందిరం ద్వారం యొద్ద కూర్చుంటే చాలు. దేవుని మందిరంలో ప్రవేశిస్తాను కూడా నేను యోగ్యుని కాదు. నా దేవుని మందిరం ద్వారం యొద్ద ఉంటే చాలు. ప్రభావాన్ని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధిని గురించిన విలువ దావీదు తెలుసు. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని మందిరంలో ఉంటూ చేసే పిచ్చి పనులు 1-2 కాదు. దేవుని మందిరం అంటే లెక్క లేకుండా, దేవుని సన్నిధి అంటే లెక్క లేకుండా మానవుని యొక్క జీవితాలు భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు. మోషే ఎక్కడికి వెళ్ళాడు? కొండ ఎక్కినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రత్యక్ష గుడారం మీద వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. మోషే బయటకు వచ్చినప్పుడు మోషే ముఖం మీద కాంతి ఎలా వస్తుంది? అక్కడ ఉన్నటువంటి మనుషులు చూడలేకపోయే సమాజం మోషే ముఖం మీద ముసుగు వేసుకుని ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకు? అంత ప్రసన్నత ఉంది. దేవుని మందిరం అంటే సహజమంది కాదు. దేవుని సన్నిధి అంటే
ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో దేవుని అరణ్యంలో దేవుని సన్నిధిని చూశారు. ఒక మేఘము వచ్చి దేవుని మందిరంలో ఆవరించినప్పుడు దేవుని సన్నిధి ఎలా ఉందో చూస్తూ వచ్చారు. దేవుని సన్నిధి చాలా విలువైనది, పరిశుద్ధమైనది. బైబిల్లో ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నా. మొదటి సమయంలో 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు. ఎవరు ఇద్దరు వ్యక్తులు అంటే ఏలీ యొక్క కుమారుడు. ఎవరాడు? ఏలియా కాదు, ఏలీ యొక్క కుమారుడు. ఈ ఏలీ ఎవరు? యాజకుడు. ఎక్కడ ఉన్నాడు? దేవుడి మందిరం అన్నా ప్రార్థన చేసినప్పుడు, మనోతకుంతో ప్రార్థన చేసినప్పుడు అక్కడే కూర్చొని ఉంటాడు. ఏలీ కుమారులు ఎలా ఉన్నారు? ఏలీ యాజకుడిగా ఉన్నాడు. కుమారులు ఎలా ఉన్నారు? యెహోవాను ఎరుగని వారై అని బైబిల్లో రాబడుతూ వచ్చింది. చదవండి అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. ఇక్కడ 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై. ఏం చేసి వచ్చారు? దుర్మార్గులై ఉన్నారంట. ఎలా అవుతూ వచ్చారు? దేవుని ఎరకపోవడం. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని మందిరంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుని సన్నిధి తీసుకురాబడినటువంటి దేవుడికి అర్పించబడిన బలి కూడా ఉడికంది తినేస్తున్నారు వీళ్ళు. మధ్యలో ఒక కొంటి చేసుకుని ఒక గారం లాంటిది తీసుకుని దాన్ని మొదట తీసుకుని తినేసినారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఎక్కడున్నారు ఏలీ కుమారులు? ఎక్కడ నివసిస్తూ వస్తున్నారు? దేవుని యొక్క మందిరం ఉంటూ, దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ, దేవుని యొక్క సన్నిధి ఎరగినటువంటి వారు ఉంటూ వస్తున్నారంట. ఎంత దారుణం అండి! వాళ్ళ తండ్రి ఎవరు? ఒక యాజకుడు. దేవుని మందిరంలో ఉంటాడు. దేవుని మందిరం తన తండ్రి ఎలా ఉన్నారో తెలుసుకోవాలని దుస్థితిలో ఉంటూ వస్తున్నారు, దుస్థితిలో జీవిస్తూ వస్తున్నారు. ఈరోజు చాలా మంది విశ్వాసులు ఎంత చక్కగా ఉంటారో, విశ్వాసుల యొక్క పిల్లలు దేవుణ్ణి ఎరగలేక పాపంతో పడిపోయేవారు ఉంటూ వస్తున్నారు. చాలా మంది యొక్క జీవితాలు అలాగే ఉంటూ వస్తున్నాయి. దేవుని మందిరంలో ఉంటాం, దేవుని మందిరంకి వస్తాం, దేవుని సన్నిధిలో ఉంటాం, కానీ దేవుని మందిరంలో ఫోన్ ఆపం, ఏదో ఒకటి చూసుకుంటానే ఉంటాం. దేవుని మందిరంలో ఉంటాం, అటు ఇటు చూస్తూనే ఉండేది. దేవుని మందిరంలో ఉంటాం, ఏదేదో ఆలోచనలు. ఇది దేవుని సన్నిధి. బయట రాయబడుతూ వచ్చింది ఇక్కడ, ఇది పరలోకపు గవిని. ఏంటిది? పరలోకపు గవిని. ఈ పరలోకంలో లోకానుసారమైన ఎందుకు వస్తుంది? తిమోతికి 2012లోనే వర్తమానం చెప్పాడు హెబ్రోన్లో. ఏమని తెలుసా? శరీరము సంఘం యొక్క గోడను దాటి లోపలికి వచ్చేసిందంట. అందుకే అన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది. ఏమంది? శరీరము సంఘం యొక్క గోడను దాటి వచ్చినాయంట. 2012లో చెప్పాడు తిమోతికి. చెప్పిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. దాని సంగతి మనకొద్దు. ఎందుకు? భయంకరమైన స్థితి అదంతా కూడా. ఈరోజు దేవుని సన్నిధిలోకి శరీరం వచ్చేసింది. దేవుని సన్నిధిలోకి ఆత్మీయులు జీవించాలి. మరణం నుండి తప్పించబడిన వారు జీవించాలి. మరణపు వేదన నుంచి తొలగించబడిన వారు జీవించాలి. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో అందరినీ దాంట్లో అనేకమైన కొందరు ఎవరస్తులు కానీ వృద్ధులు కానీ తమ జీవితాన్ని మార్చుకునేటువంటి వారు దేవుని సన్నిధితో కూడా దేవుని ఎరుగుల జీవితాన్ని జీవిస్తున్నారు. తద్వారా నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. మరణపు వేదన నుంచి తప్పించబడిన ఆత్మ జీవ వెలుగులో ఉంటుంది. మరణపు వేదన నుంచి తప్పించబడిన ఆత్మీయుడు కానీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటుంది. ఎవడు దీనుడై భయభక్తులు కలిగి వణుకుచు దేవుని దగ్గరకు వచ్చునో వాని యందు ఆయన దృష్టి పెడతాడు. భయభక్తులు దేవుని సంఘములో, దేవుని మందిరంలో ఎలా ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలన్న భయభక్తులు ఉండాలి. ఎందుకంటే బయట 2-3 మాట్లాడుకుంటున్నారనుకో విశ్వాసులు, దేవుడు ఏం చేస్తున్నాడు? చెవి యొప్పి ఆలకిస్తున్నాడు. బయటే ఆలకిస్తే దేవుని మందిరంలో దేవుడు ఆలకించడా? చూడ. కాబట్టి దేవుని సన్నిధి అంటే చాలా భయభక్తులు ఉండాలి. ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా దేవుడు పరీక్షిస్తున్నాడన్న దైవ భయమతి. దేవుని మందిరము, పరలోకము గవిని అన్న భయముతో జీవించాలి దేవుని సన్నిధిలో. ఒక ఆత్మీయుడు మరణం నుండి తప్పించబడిన వ్యక్తి అటువంటి భయము కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తాడు. ఇది 2. 3వ విషయం చూద్దామండి. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి 3వ మాట ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడుతూ వచ్చింది? సంచరించున్నట్లు. కాబట్టి మరణపు వేదన నుండి తప్పించబడిన ఆత్మ ఎక్కడ ఉంటుంది? 1 జీవ వెలుగులో ఉంటుంది, 2 దేవుని సన్నిధిలో ఉంటుంది, 3 ఇక్కడ రాయబడిన మాట దేవునిలో సంచారం చేసింది. ఎక్కడ ఉంటుంది? దేవునిలో. మనం నిన్న ఎప్పుడో చూస్తూ వచ్చాం. యోబు యొక్క జీవితాన్ని చూసి, యోబు యొక్క జీవితాన్ని ముంగట సాతానుడు వచ్చినప్పుడు ఏమని అడిగాడు?
ఎక్కడికి వెళ్ళి వస్తామంటే అటు ఇటు తిరిగి వస్తున్నాం అంటే సంచారం చేస్తుంది. ఎక్కడ? వెలుపట. కానీ మరణపు వేదన నుంచి తప్పించబడిన ఆత్మ, మరణము నుండి తప్పించబడినటువంటి ఆత్మ క్రీస్తులో సంచారం చేసింది. క్రీస్తులో ఉంటుంది, క్రీస్తుకు వెలుపట ఉండదు. అందుకే ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాలో ఫలించిన ప్రతి తీగను తీసి పారేస్తానన్నాడు. ఇప్పుడు ఒక ఆత్మని మరణం నుండి తప్పించాలంటే ఆ ఆత్మ దేవుల్లో ఉండాలా? వెలుగులో ఆ దేవుని సన్నిధిలో నివసించాలా? ఆ దేవుని యొక్క రాయబడిన మాట మూడోది ఏంటి? ఆ దేవుని యొక్క లోపటే సంచారం చేయాలి. దేవుని లోపలికి వెళ్ళకూడదు. ఆ దేవుని లోపడే ఉండాలి, ఆ దేవుని లోపడే జీవిస్తూ ఉండాలి. అందుకే పౌలు అంటాడు, ఆకాశం నుండి కలిగిన దర్శనం నేను అవిధేయుని కాక. అంటే అర్థం ఏంటి? వెలుపడికి తాను వెళ్ళాక తన లోపడే ఉన్నాడు. వెలుపడి తండ్రి లోపడి ఉన్నంతకాలం, క్రీస్తులో ఉన్నంతకాలం మనకి ఏం జరగదు. ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ఈ మాట. నిన్న కూడా ధ్యానించుకుంటూ వచ్చాం. దీనా అనే సహోదరి, ఎవరిమే? యాకోబు యొక్క కుమార్తె. 12 మంది కుమారుల్లో తర్వాత ఈమె ఒక కుమార్తె ఉంటూ వస్తుంది. ఈమె కుమార్తె. ఈమె ఎక్కడ ఉండాలా? తండ్రి ఇంట్లో ఉండాలి దీన. కానీ ఏం చేసింది? తండ్రిలో నుండి బయటకు వచ్చింది. అర్థం చేసుకోండి. తండ్రిలో ఉండాల్సిన దీన, తండ్రిలో నివసించాల్సిన దీన, తండ్రిలోనే ఉండాల్సినటువంటి దీన వెలుగుడికి వచ్చింది. వెలుగుడికి ఏం చేస్తుంది? ఆ ప్రాంతాన్ని సంచారం చూడటానికి వెళ్ళింది. ఈమె ఎక్కడ ఉండాలి? తన ఇంట్లోనే ఉంటూ, తన తండ్రి దగ్గర ఉంటూ ఆ ఇంట్లోనే సంచారం చేస్తూ ఉండాలి. కానీ ఏమి ఎక్కడికి వచ్చింది? వెలుగుడికి వచ్చింది. వెలుగుడికి వచ్చి సంచారం చేయడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? పాపంలో పడిపోతూ వచ్చింది. ప్రతి విశ్వాసి ఎవరైతే మరణము నుండి ఆత్మ రక్షించబడిందో ఆత్మ క్రీస్తులోనే సంచారం చేయాలి తప్పక క్రీస్తుకు బయటకు రాకూడదు. వస్తే పాపం ఉంది. ఎట్లా ఉంది తెలుసా పాపం? ఆదికాండం 4వ అధ్యాయంలో చూసినట్టే, ఆదికాండం 4వ అధ్యాయంలో రాయబడుతున్న మాట ఏం తెలుసా? పాపము ఇంటి వాకిడి దగ్గర పొంచి ఉందంట. పాపం ఎలా ఉంది? ఎప్పుడు మనం బయటకు వస్తామా? ఎప్పుడు తండ్రి ఇంట్లో నుంచి? ఆదికాండం 4వ అధ్యాయం వచ్చినప్పుడు పాపం ఇంటి దగ్గర పొంచి ఉంటుందంట. మానవుడు హృదయం దగ్గర పొంచి ఉంటుంది. ఎప్పుడు బయటకు వస్తాడు? నేను పడేయాలి పాపంలని. కానీ నిజంగా మరణపు వేదన నుంచి తప్పించబడిన ఆత్మీయుడు క్రీస్తులో సంచారం చేస్తాడు. క్రీస్తు వెలుపడక బయటికి రాడు, క్రీస్తులోనే ఉంటాడు. అప్పుడు మరణం ఎంత పొంచి ఉందా? మరణం ఎంత పొంచి ఉందా? ఏం చేయలేదు, ఎందుకంటే ఆ వ్యక్తి క్రీస్తులో ఉన్నాడు. ఈరోజు మనం క్రీస్తులో ఉంటే ఏం జరుగుతుంది సార్? ఎవ్వడను దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. మనం క్రీస్తులో ఉంటే క్రీస్తులో మనం ఎక్కడ ఉన్నామండి? ఆ యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, క్షమించండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. మనం ఎక్కడ ఉన్నాము? చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నిత్యము నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నావు అన్నాడు. మనం ఎక్కడ ఉన్నాము? యేసు క్రీస్తు ప్రభువు యొక్క హస్తములో ఆయనలో చెక్కబడి ఉన్నాం. కాబట్టి ఆయనలో నుండి బయటకు వస్తే పాపం ఉంది. ఆయనలో ఉన్నంత కాలం ఏ పాపం మనకు ఏ మాలిన్యం అంటదు. కాబట్టి మరణపు వేదన నుంచి తప్పించబడిన వ్యక్తి ఆయనలో ఎక్కడ ఉన్నాడు? ఆయనలో సంచారం చేస్తున్నాడు. మరొక మాట చూద్దామని ముగిద్దాం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 12వ వచనం. దేవా తప్పించి ఉన్నావు, ఏమని రాయబడింది? జారి పడకుండా. ఈరోజు మరణపు వేదన నుంచి తొలగించబడిన విశ్వాసి, ఇది ఏంటంటే మరణపు వేదన తొలగించబడిన ఆత్మీయుడు ఆత్మ ఎక్కడ ఉంటుందంటే క్రీస్తుల నుండి జారిపోకుండా అక్కడే ఉంటుంది. కాలు జారిపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం, ఒక కాలు జారిపోయింది. ఎందుకు జారిపోతుంది? అడుగు సరైన విధానంలో వేయలేదు కాబట్టి. అవును కదా? కరెక్టే. అది మెరకో పల్లమో మనం చూసి సరిగ్గా అడిగేస్తే అది నిలబడిద్ది. సరైన అడుగు వేయకపోతే పడిపోతుంది. ఈరోజు చాలా మంది ఆత్మీయ స్థితిలో విశ్వాసులు పడిపోవడానికి కారణం ఇదే. విశ్వాస జీవితంలో సరైనటువంటి నడక లేదు. ఆత్మీయ జీవితంలో సరైనటువంటి నడక లేకపోవడం ద్వారా, సరైన నడక అంటే క్రీస్తులోనే నడవాలి. బయటికి తప్పటడుగు లేయటం ద్వారా పడిపోతున్నాం. 4వ మాట, మరణం నుండి తప్పించబడిన ఆత్మ క్రీస్తులో నడుస్తూ ఉండేది, కానీ క్రీస్తు వెలుపట ఉండద్దు. జారిపోవడం ఉండదు. ఎట్లా ఉంటుంది? క్రీస్తు అనే బండ పైన పునాది వేయబడి ఉండేది కాబట్టి ఆ పునాది కదల్చబడదు. ఇక జారిపడిపోవడానికి ఎక్కడ ఉంది? పునాదే క్రీస్తు మీద ఉంది. కాబట్టి మరణపు వేదన నుంచి తొలగించబడిన ఆత్మ, మరణపు వేదన నుంచి లేపబడిన ఆత్మ ఎక్కడ ఉంటుందంటే క్రీస్తు అనే బండ పైన పునాదులు వేయబడి స్థిరత్వం కలిగి ఉంటుంది. జారిపోయే స్థితి లేదు. ఇది 4. 5వ మాట చూడండి. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 12వ వచనం.
దేవా అది 5వ మాట చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఏమంది? తప్పించి ఉన్నావు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటంటే తప్పించి ఉన్నావు అంటే ప్రతి పరిస్థితి నుండి ఆత్మ కాపాడబడతాం. ఏమవుతుందండి? ప్రతి పరిస్థితి నుండి, ఎటువంటి పరిస్థితులు ఆత్మ దగ్గరకు వచ్చినా అది మరణము నుండి లేపబడింది, మరణపు అంచుల నుండి లేపబడుతుంది, మరణపు వేదన నుండి లేపబడుతుంది. కాబట్టి ఆత్మకి ఏ పరిస్థితులు వచ్చినా ఏం చేయలేవు. ఎందుకంటే తనని మరణము నుండి తప్పించిన ప్రభు తనతో ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఈ ఆత్మకి ఏం జరుగుతుంది? ఎట్టి పరిస్థితులు వచ్చినా తప్పిపోయే అనుభవం ఉండదు. ఎట్టి పరిస్థితులు వచ్చినా తప్పిపోయే అనుభవం ఉండదు, దారి తప్పే అనుభవం ఉండదు. అందుకే పౌలు అంటాడు, అనేక పర్యాయంలో బైబిల్ చూస్తాం, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేవి ఏంటి? ఏది కూడా ఎడబాపలేదు. ఏది? వస్త్రమైన, వస్త్రహీనతైన, బాధైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, అన్న అధికారం, ఉన్నవైనను రాబోయేవైనను ఎత్తని ఇంకా చాలా ఉన్నాయి. అవి 700 అనుభవాలు ఉన్నాయి. క్రీస్తు ప్రేమను ఏది కూడా మనల్ని నిజంగా ఒక ఆత్మీయుడు, మరణములో నుండి ఆత్మ తప్పించబడిన ఆత్మీయుడు, రెండవ మరణం తప్పించబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే తప్పిపోకుండా క్రీస్తులో ఉంటాడు. ఏది కూడా తన క్రీస్తు దగ్గర నుంచి దూరంగా చేయలేవు. ఏది కూడా క్రీస్తు దగ్గర నుంచి దూరంగా చేయలేవు. ఈరోజు మనల్ని క్రీస్తు దగ్గర నుంచి దూరంగా చేసేయంటే మనం పరీక్షించుకోవాలి. ఏది మనల్ని దూరంగా చేస్తుంది? ఈ మన ఆలోచనల, మన చూపుల, మన విధానం, మన నడిచే నడక, మన పద్ధత, మన మాటల, ఏది మనల్ని క్రీస్తు నుంచి దూరం చేస్తున్నాయో అది మనం సరి చేసుకోవాలి. ప్రతి విశ్వాసి, ఆత్మ మరణం నుండి తప్పించబడిన ప్రతి విశ్వాసి క్రీస్తులోనే ఉంటాడు. కానీ క్రీస్తు నుండి తను ఏది కూడా ఎడబాపలేదు. క్రీస్తు దగ్గరే, క్రీస్తుతోనే అంటు కట్టబడి ఉంటాడు. ఇది 5. 6వ మాట యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూ మరణం ఉండకుండా ఆయన మృంగివేసెను, ప్రభువు యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువును తుడిచివేయును. ఏమని రాయబడుతూ వచ్చింది? భూమి మీద నుండి తన జనులందరినీ ఎవరు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రియులారా, ప్రతి బాష్ప బిందును. మరణం నుండి తప్పించబడిన ఆత్మ ఎలా ఉంటుందంటే ప్రతి బాష్ప బిందువు నుండి కూడా తుడిచిపెట్ట బయటికి పంపించున్నాం. మా పాపం అయిపోయింది, ముగిచ్చేస్తాం 2 నిమిషాలు. ప్రతి మరణం నుండి తప్పించబడిన ప్రతి ఆత్మ ఎలా ఉంటుంది? మరణం నుండి తప్పించబడిన ఆత్మ ఎలా ఉంటుంది? బాష్ప బిందువులన్నీ తుడిచివేయబడుతుంది. ఒక బాధ కానీ ఏది కూడా లేదు. ఏ బాధల్లో తుడిచివేయబడుతుంది, ఎటువంటి బలహీనతంగా తుడిచిపెట్టబడుతుంది. ఆత్మకి బాధే లేదు. ఎక్కడ ఆత్మకు బాధ ఉంటుందండి? 2వ మరణంలో బాధ ఉంది. ధనవంతుడు ఎక్కడ బాధపడుతున్నాడు? మరణం నుండి బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు? తండ్రివైన అబ్రహాము అని కుడిపాసి ఉండే లాజరు యొక్క బొటనవేలు ఏట్లో ముంచి ఒక చుక్కన నాలుగు మీద ఏమన్నాడు. ఎక్కడ నుండి బాధపడుతున్నాడు? భూమి మీద నుండి బాధపడుతుందా? లేదు, నరకంలో ఉంది. మనుషుడికి బాష్ప బిందువు, మనుషుడి యొక్క బాధ ఎక్కడుందంటే నరకంలో. ఎక్కడ లేదు మానవుడికి. నిత్య నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి భయంకరమైన మరణములో మానవుడు మరణపు వేదన అనిపిస్తూ వస్తాడు, మరణపు బాధను అనిపిస్తూ వస్తాడు. ఆ రోజు మానవుడు అనుకుంటాడంటే, అయ్యో ఈ దుస్థితి నాకు ఎందుకు వచ్చింది, ఈ స్థితిగతులు నాకు ఎందుకు వచ్చినాయి? ఆ రోజు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం సరి చేసుకుంటే ఈరోజు నాకు ఈ స్థితిగతి వచ్చేది కాదు కదా అని మరణపు వేదంలోకి అప్పుడు మరణములో ఉండి దుఃఖిస్తాడని. అప్పుడు తన బాష్ప బిందువు తుడిచేవాళ్ళు ఉంటారా? లేరు. ఆయన మొయ్యగా తిరగలవాడు లేడు, ఆయన తర్వాత మొయ్యగలిగిన వాడు లేడు. మరణములో ఉన్నప్పుడు ఏ మనుషుడు బాష్ప తుడిచిపెట్టడం లేదు. అందుకే ఆయన మరణపు వేదనలు ఇప్పుడే మనం తొలగించి మరణంలో నుండి విడిపించి మనకున్న ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి నిత్యత్వంలో నిత్య సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇది 6. 7వ మాట చూడండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటతో ముగిచ్చేయటమే. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 48వ వచనం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 48వ వచనం. మరణమును చూడక బ్రతుకు నరుడెవరు? పాతాళము యొక్క వశము కాకుండా
తనను తాను తప్పించుకోగలిగిన వాడు ఎవరు? తప్పించుకోగలిగిన వాడు అంటూ ఎవరు లేరు. ఏమని రాయబడుతూ వచ్చింది? మరణము తప్పించగలిగిన వాడు ఎవరు లేరు, ప్రభువే ఉన్నాడు. మరణపు వేదనని ప్రభు తప్పించడం ద్వారా ఏం జరుగుతుందంటే పాతాళం నుండి మనం తప్పించబడుతున్నాం. ఎక్కడి నుండి తప్పించబడుతున్నాం అండి? పాతాళం ఏం చేస్తుంది తెలుసా? బైబిల్ ఉంది, నోరు తెరిచి ఎదురు చూస్తుందంట. ఎవరు వస్తారండి? ఇంకేమనుంది? మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే గర్జించు సింహం అని ఎదురు చూస్తున్నాడు సాతానుడు. ఎందుకు? అనేకులు పాతాళాలను తీసుకెళ్తాను. పాతాళము మనుషుల్ని మింగటానికి ఎదురు చూస్తుంది. పాతాళం ఏం చేస్తుంది? మనుషుల్ని మింగటానికి. అనేక మంది మనుషుల్ని కోవిడ్లో మింగేసింది సాతానుడు. రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందుకోకుండా అనేక మంది అన్యులు కానీ దేవుళ్ళు ఎరగని వారిని అనేక మందిని మింగేసింది. తన పాతాళానికి తీసుకెళ్ళిపోతూ వచ్చింది. కానీ మరణపు వేదన నుండి లేపబడిన ఒక ఆత్మీయుడికి పాతాళం నుండి తప్పించబడుతున్నాడు. పాతాళం నుండి తప్పించబడితే ఇంకెక్కడ ఉంటాం? మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నామంట. ఇప్పుడు పాతాళం లేదు, ఇంకెక్కడుంది? జీవం ఉంది. నిత్య జీవం, నిత్యత్వం, ఎప్పటికీ జీవించే జీవితం కలిగినటువంటి క్రైస్తవ జీవితం ఇచ్చే పరలోక రాజ్యం ఉంది. మరణం అంటే పాతాళం నుండి తప్పించాడు, నిత్యత్వం ఇస్తున్నాడు. చూడండి, 7 అంతల అనుభవాన్ని చూస్తూ వచ్చాం ప్రియులారా. 1, మరణపు వేదన నుండి ఒక ఆత్మని ప్రభు తప్పించినప్పుడు ఆయన తప్పించబడి లేపబడ్డాడు. మరణపు వేదన నుండి ఒక ఆత్మని ప్రభు తప్పిస్తే, ఒక ఆత్మని తప్పిస్తే అతడు ఎలా ఉంటాడు? మొట్టమొదటిగా జీవపు వెలుగులో ఉంటాడు. 2, దేవుని సన్నిధిలో ఉంటాడు, బయటికి వెళ్ళాడు. 3, ఆయనలో సంచారం చేస్తాడు, ఆయనకు వేరుగా ఉంటాడు. 4, జారి పడిపోకుండా క్రీస్తులోనే ఉంటాడు, పునాది క్రీస్తు అనే బండ పైన ఉండేది. 5, ప్రతి పరిస్థితిలో కూడా తప్పించబడతాడు. 6, ప్రతి బాష్పబిందువు తుడిచిపెట్టబడ్డాడు కాబట్టి సంతోషంగా ఉంటాడు. 7, పాతాళం నుండి తప్పించబడి నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. మరణంలో నుండి జీవంలోకి వెళ్తున్నాడు. ఎవరంటే ప్రభు ద్వారా రెండవ మరణం తప్పించబడిన ఆత్మ కలిగిన వ్యక్తి, ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తి. ఇప్పుడు మనము ఈ మరణంలో నుండి తప్పించబడి జీవంలోకి వెళ్ళాలంటే మనము కూడా ఏం చేయాలా? మనము కూడా ఈ 7 అంతల అనుభవంలో ఉండాలి. 7 అంతల అనుభవంలోకి రావాలి. 7 అంతల అనుభవంలోకి రావడం కొరకే సరి చేసుకుందాం. బహుశా ఎక్కడైనా 7 అంతల అనుభవంలో లేకపోతే ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుదాం. ప్రభా, నా మరణం నుండి నువ్వు నన్ను తప్పించావు, నేను జీవపు వెలుగు నుండి బయటికి వెళ్ళా. నా మరణం నుండి తప్పించావు, నీ సన్నిధిలో వెలుపుకుండా నీ సన్నిధిలో సరిగ్గా జీవిస్తున్నా. మరణం నుండి తప్పించావు, నీలో సంచారం చేయక నీకు వెలుపుతుండా. మరణం నుండి తప్పించావు, జారిపడిపోయే అనుభవాలు ఉన్నాయి, కానీ క్రీస్తు అనే బండపైన పునాది ఉండాలి. మరణం నుండి తప్పించావు, ప్రతి పరిస్థితుల్లో కూడా నన్ను నువ్వు కాపాడబడలేకపోతున్నా. మరణం నుండి నా ప్రాణంలో ఆత్మను రక్షించేవు. ప్రతి బాష్పబిందువును తుడిచివేసి ఎప్పటికీ ఇంకా కూడా తుడిచివేయి. మరణం నుండి నా ప్రాణాన్ని కాపాడేవు, పాతాళం నుండి ఇప్పుడు కాపాడేవు. ఇక నేను పాతాళంకి వెళ్ళకోకుండా ఆ నిత్యత్వం మరణంలో నుండి జీవంలోకి నేను ఎలా ఇష్టపడుతున్నా, ఆ జీవాన్ని నేను ఆ జీవాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నా. క్షమించు ప్రభు అని సరి చేసుకుందాం. ప్రార్థన. దయచేసి అందరం కూడా మోకాళ్ళ మీదకి వద్దాం. ఎవరో కూడా అటు ఇటు చూడొద్దు. విలువైనటువంటి సమయాన్ని పాడు చేసుకోవద్దు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వందనాలు. విత్తబడినటువంటి వాక్యములకు నీరు కట్టి ఫలింపించండి. మా జీవితాల్లో మీరు ఎన్నో అద్భుతాలు చేయగలిగిన దేవుడి, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావు. మా మరణము, వ్యక్తిగతంగా నా మరణము రెండో మరణానికి సంప్రాప్తి అయినప్పుడు ఆ మరణపు వేదనను కూడా మీరు తొలగించారు. మరణములో నుండి జీవములోకి నన్ను దాటింపజేయడానికి ఇష్టపడుతున్నారు. జీవపు వెలుగులో ఉంచడానికి ఇష్టపడుతున్నారు. కాలు జారిపోకుండా కాపాడుతున్నారు. మీలో సంచారం చేసేటట్టు చేస్తున్నారు. పాతాళం నుండి కూడా రక్షిస్తున్నారు. నా తండ్రి, మీరు మా మరణం నుండి మమ్మల్ని తప్పించిన తర్వాత 7 అంతల అనుభవం మీరు మాకు ఇస్తున్నారు. మేమైతే 7 అంతల అనుభవం పోగొట్టుకున్న వారు కూడా, దయచేసి ఎవరైతే మేము పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయమని ఇక్కడ కూర్చొని తలలో ఉంచి ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ, ప్రభా 7 అంతల అనుభవం నువ్వు నన్ను మరణం నుండి తప్పించుకున్నా, నువ్వు నన్ను మరణం నుండి తప్పించినా నేను ఇంకా చాలా పోగొట్టుకుంటూ వచ్చా. నేను నన్ను మరణం నుండి తప్పించి 7 అంతల ఆశీర్వాదం ఇచ్చిన 7 అంతల ఆశీర్వాదం నేను పోగొట్టుకుంటూ వచ్చా. ప్రభాని
సరి చేసుకుంటున్న వారిని కూడా క్షమించి సరిచేయమని, వారితో పాటు మమ్మల్ని కూడా క్షమించి సరిచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వచ్చేసి ఈ సమయంలో మనమందరం నిలబడే పాట పాడుకుందాం. ఆ సమయంలో మనకు కలిగినటువంటి ప్రభు మనకి ఇచ్చినటువంటి అర్పణను ప్రభువుకి అప్పచేద్దాం. కొత్త పాట పాడదాము, 2వ పాట.